కొండపోచమ్మ రిజర్వాయర్ ఇది. అంగడికెళ్ళి వాటర్ అయితే ఇనాగ్రేషన్ అయింది డేట్ 2020 మే 6 o'clockకి పోదామని ప్లాన్ చేస్తే 9 గంటలకు వచ్చిండు. ఈ బాక్స్ కట్టించుకున్నా పాపని అప్పటి నుంచి మొత్తుకున్నా అని ఆపుతానే లేడు. అండ్ మీరు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏడికి వెళ్తున్నాం అంటే మన ఇది ఒక పెద్ద లాంగ్ వీడియో ఉంటది. ఫస్ట్ జేబిఎస్ దగ్గర ఉన్నాము, సికింద్రాబాద్ జేబిఎస్ దగ్గర. సో నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము. ఏడికి వెళ్తున్నామో అది చెప్తలేను కదా. ఫస్ట్ వచ్చేసి కొండపోచమ్మ రిజర్వాయర్, మల్లన్న ఫైర్, అండ్ థర్డ్ వచ్చేసి మన కొమరవెల్లి మల్లన్న దేవస్థానం ఉంది కదా, అది ఆడికి వెళ్తున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే జేబిఎస్ దగ్గర ఉన్నాము సికింద్రాబాద్ లో. సో బండి పైన వెళ్తున్నాం, చూస్తారు కదా యాక్టివా, అదే బండి పైన నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం ఇద్దరము. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఎంత అవుతుందో చూద్దాము టైమ్. అండ్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోలో భద్రపరుస్తున్నాము. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. మనం ఇప్పుడైతే వెళ్దాం, చలో. శామీర్పేట్, కరీంనగర్, ఇటు పోతే వరంగల్, నాగ్పూర్. సో స్ట్రైట్ పోవాలి మనం. సో అక్కడ ఓఆర్ఆర్ కిందకే పోవాలి. ఇక్కడ పైన బండ్లు ఉంటాయి కదా. వయా శామీర్పేట్ వయా కరీంనగర్ రోడ్లో పోవాలి. సో బాగుంటుంది వ్యూ. అండ్ మీరు ఈ వ్యూని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఆపు అని అంటే గిడ ఆపిండు. తింటున్నా, ఆకలి అవుతుందనంటే తింటున్నా, ఆపని అప్పటి నుంచి మొత్తుకున్నా అని ఆపుతానే లేడు. చెరువు కనబడుతుంది కదా, మంచిగా ఉంది చెరువు. సో ఇప్పుడు ఇక పొద్దున్న నేను 6 o'clockకి పోదామని ప్లాన్ చేస్తే 9 గంటలకు వచ్చిండు. ఈ బాక్స్ కట్టించుకున్నా తింటున్నా. ఇప్పుడు ఇటుంటే శేఖరణతోటి అదే అన్నం తిన్నాడు, అన్నీ వేసుకుంటూ వచ్చిండు. సో ఇది వచ్చేసి శామీర్పేట్ లేక్. సో ఇక్కడ నిమజ్జనాలు కూడా అవుతాయి, మొన్నటి వరకు అయినాయి చూసిన. ఇంకా గణపతులు ఉన్నారు. సో ఇక్కడ కొంచెం తినేసి బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇక
సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాము కొండపోచమ్మ రిజర్వాయర్కి. సో చూస్తారు కదా, సో పైనకి ఎక్కాలి. సో పైనకి ఎక్కినాక మీకు చూపిస్తా. సో ఫైనల్గా అయితే వచ్చినాం గైస్ ఇక్కడికి, పైనకి అయితే ఎక్కేసినాం. సో ఇప్పుడు కొంచెం ముంగటికి వెళ్ళి వాటర్ అయితే ఫేస్ వాష్ చేసుకుందామని పోతున్నాం కిందికి. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కొండపోచమ్మ రిజర్వాయర్ ఇది ఇనాగ్రేషన్ అయింది డేట్ 2029 మే. సో మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే ఇనాగ్రేషన్ అయితే చేసిరు. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 15 టీఎంసీ వాటర్ కెపాసిటీ. అంటే 15 టీఎంసీ వాటర్ని మనం స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. దీని లాంగ్ డిస్టెన్స్ వచ్చేసి 15.8 కిలోమీటర్స్. అంటే ఇది రిజర్వాయర్ మొత్తం 15.8 కిలోమీటర్స్ లాంగ్. ఇది అంతా 1540 కోట్లు ఖర్చు అయినాయి ఈ రిజర్వాయర్ కట్టడానికి. అంటే సీ లెవెల్కి 510 మీటర్స్కి ఎత్తులో ఉంటుంది. అండ్ ఇది రిజర్వాయరు మెదక్ జిల్లా అండ్ యాదాద్రి భువనగిరి జిల్లా అండ్ మేడ్చల్ డిస్టిక్కి ఉపయోగపడతాయి ఇవన్నీ మెయిన్గా. సో చూసిరు కదా కొండపోచమ్మ రిజర్వాయర్. ఇది వర్షాకాలము. సో వాటర్, తెలంగాణకి వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే మన గవర్నమెంట్ ఇట్లా రిజర్వాయర్స్ కట్టి మనకి వాటర్ అనేది స్టోర్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంటుంది స్టేట్కి. సో ఇదొక మంచి పద్ధతి అండ్ ఇదొక మంచి ఆలోచన కూడా కేసీఆర్ గారు చేసిరు. సో వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్ యూ. ఎందుకంటే మన తెలంగాణకి స్టేట్కి ఇట్లాంటి రిజర్వాయర్స్ అనేది ప్రొవైడ్ చేసినందుకు. సో ఈ వీడియో చూసారు కదా గైస్. సో ఈ వీడియో గురించి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కిరాక్ కిరణ్. సో కొండపోచమ్మ రిజర్వాయర్ అయితే కంప్లీట్ చేసినాము. సో ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. సో టువర్డ్స్ ఎక్కడ అంటే మల్లన్న సాగర్ రిజర్వాయర్కి. సో అది కూడా చూపిస్తాం మీకు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీలైతే ఈ వీడియోని పార్ట్స్ వైజ్గా పెడతాను, చూడండి ఒకసారి చూడండి.